హాయ్ గాయ్స్! ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్‌ని అయితే మీకు చూపిస్తాను నేను. నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరమైన చికెన్ పికిల్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో అందరికీ మా అత్తయ్య చేసిన చికెన్ పికిల్ అంటే చాలా చాలా ఇష్టం. ముందుగా ఒక కడాయి తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాయలు, ధనియాలు వేసి వేయించుకోవాలి. కేజీ చికెన్‌కి వచ్చేసి 150 గ్రామ్స్ ధనియాలు, ఇంకా 50 గ్రామ్స్ చెక్క, లవంగాయలు 50 గ్రామ్స్ పడతాయి. ఈ కొలతలు అనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చాలా పాతది. ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పటినుంచో పోస్ట్ చేద్దాం అనుకొని ఇప్పుడు చేస్తున్నాను. ఛానల్ అయితే చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశాను కానీ దాంట్లో ఏం కంటెంట్ పోస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది చాలా రోజుల వరకు నాకేం అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువయింది. రెగ్యులర్‌గా వీడియోస్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. దేనిలో అయినా అనుకున్నంత ఈజీగా సక్సెస్ అయితే రాదు, కష్టపడాల్సి ఉంటుంది. వేయించిన ధనియాలు అయితే కొంచెంసేపు పక్కన పెట్టాలి చల్లారేంత వరకు. ఇప్పుడు 1 కేజీ చికెన్కి 1/2 కేజీ అల్లము, 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. ఈ పికిల్లోకి నిమ్మకాయలు కూడా కావాలి. 4 నిమ్మకాయలు లాస్ట్లో యాడ్ చేస్తాం పికిల్ అంతా అయిపోయిన తర్వాత. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. మిక్సీ పెట్టడానికి ఈజీగా ఉంటుందని ఒక పక్కన ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకున్న చెక్క, లవంగాయలు, ధనియాలను అయితే మిక్సీ పట్టేసుకున్నాను. దానిలోకి అయితే కొంచెం చిన్నుల్లిపాయలు సగం యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్లోకి అయితే మేమైతే అలాగే వేసుకుంటాం. ఇలా నేను చూపించిన విధంగా అయితే పౌడర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. దానిలోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో చికెన్ పీసెస్ అయితే వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చి చికెన్ అయితే బాగా వేయించుకోవాలి. ఇదే విధంగా చికెన్ పీసెస్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇక్కడైతే మేము శనగ నూనె వాడాము, దానివల్ల అది పొంగుతూ ఉంది. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిని బాగా వేయించుకోవాలి. ఈ శనగ నూనె వేయడం వల్ల కొంతసేపు ఆపేసి పక్కన పెట్టాల్సి వచ్చేసింది, మొత్తం బాగా ఎక్కువగా పొంగుతూ ఉండడం వల్ల. మొత్తానికి సిమ్లో పెట్టి అయితే వేయించేసాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందాక వేగిన తర్వాత దానిలోకి ఒక 100 గ్రామ్స్ కొబ్బరి అయితే యాడ్ చేసి దాన్ని కూడా కొంతసేపు వేయించుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి కూడా వేగిన తర్వాత లాస్ట్లో మనం ఇంకా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ గసగసాలను అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలాగా. దానిలోకి తర్వాత అది కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా బాగా వేగిన దాకా ఉంచుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంతసేపు వేగిన తర్వాత దానిలోకి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకే మా అత్తయ్య అయితే కొంచెం కారం ఎక్కువగానే వేస్తుంది. అలా కొంతసేపు వేయించుకున్న తర్వాత దానిలోకి ముందుగా వేయించి పెట్టుకుని చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంతసేపు ఉంచాలి అలాగా. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వేయించుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అయితే పక్కన పెట్టేసాను. తర్వాత ముందుగా తీసుకున్న నిమ్మకాయలను రసం పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ నిమ్మరసం అనేది పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకుంటే చేదు వచ్చేస్తుంది. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంత పచ్చడి కలిసేలాగా తిప్పేసుకోవాలి. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పికిల్ అయితే ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది.